ఐపీఎల్ 2026 హోరాహోరీగా సాగుతోంది. ఈ సీజన్లో పంజాబ్, హైదరాబాద్ జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. అయితే కాసేపట్లో రెండు టీంలు ఉప్పల్ వేదికగా తలపడనున్నాయి. హైదరాబాద్ జట్టు గత మ్యాచ్లో ఓడిపోగా పంజాబ్ గత 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తోంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ టాప్ లిస్ట్లో కొనసాగుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున, సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య మరి కాసేపట్లో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ని కీలకంగా భావిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎలాగైనా గెలిచి తీరాలని కూడా ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఎందుకంటే గతంలో పంజాబ్ మీద ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి దాన్ని బదులు తీర్చుకోవాలని కూడా ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. రెండు జట్లు కూడా సూపర్ ఫామ్లో ఉన్నాయి. ముఖ్యంగా అటు పంజాబ్లో ప్లేయర్స్ అంతా కూడా చాలామంది 9వ నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ చేసి సత్తాగల ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా ప్లేయర్స్ అలాగే ఉన్నారు. ముఖ్యంగా ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్, అదేవిధంగా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మాత్రం మ్యాచ్ అంచనాలు అయితే పెరిగిపోయాయి. పెద్ద ఎత్తున ఆ స్టేడియానికి అభిమానులంతా కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి బేసిక్గానే ఫ్యాన్స్ ఎక్కువగా ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ సంబంధించినటువంటి అభిమానులు కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇరు జట్లు పంజాబ్లో కూడా అటు శ్రేయాస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్తో పాటు చాలా కీలకమైనటువంటి ఆటగాళ్ళు 9వ నెంబర్ వరకు కూడా ఆడగలటువంటి సత్తాగల ఆటగాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే పంజాబ్ టీము పట్టికలో 1వ స్థానంలో కూడా కొనసాగుతుంది. సన్ రైజర్స్ 3rd ప్లేస్లో కొనసాగుతుంది. ఈ మ్యాచ్తో పాటు మరో 3 మ్యాచ్లు కూడా సన్ రైజర్స్ ఆడబోతుంది. మొత్తం 4 మ్యాచ్లు. ఈ 4లో 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చూడొచ్చు ఐపీఎల్ సంబంధించి ఇప్పటికీ జరుగుతున్న మ్యాచ్లు అన్ని కూడా చాలా ఉత్కంఠగా కొనసాగాయి. ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో కూడా 200 పైగా స్కోర్స్ అన్ని జట్లు కూడా సాధిస్తూ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఐపీఎల్లో బౌలర్లకు బ్యాట్స్మెన్ మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో కూడా బ్యాటింగే ఆధిపత్యం కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తాం. చాలామంది అభిమానులు అయితే మ్యాచ్కు తరలి వస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో అంటే యువత ఎక్కువగా మ్యాచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఈ మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్ మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. చాలామంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ వచ్చారు. చెప్పండి, ఎవరు ఫ్యాన్స్? SRH obviously. అవునా, ఎవరు బాగా ఆడుతున్నారు? SRH last match they were not in form but it's fine. This match they'll get back. ఎవరు ఫ్యాన్ మీరు? SRH Sunrisers. దాని ప్లేయర్ Pat Cummins. Yes. చాలా మంది ఎస్ఆర్హెచ్ అభిమానులు అయితే మ్యాచ్కు వస్తున్నటువంటి పరిస్థితి కాదు. వాళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులు అని చెప్తున్నారు. ఖచ్చితంగా అటు ప్యాట్ కమిన్స్తో పాటు బౌలర్లు కూడా మంచిగా రాణిస్తున్నారు. కాబట్టి చాలామంది ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది చూడొచ్చు ఫ్యాన్స్ అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ 7:30కు మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో టాస్ వేస్తారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ సంబంధించిన ప్లేయర్స్ ఇప్పటికే స్టేడియంకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కూడా ఆ స్టేడియానికి చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్కు దాదాపు 37 వేల మంది అభిమానులు వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళంతా కూడా పోలీసు భారీగా బందోబస్తు ఏర్పడింది. మెట్రో సేవలు కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈరోజు మెట్రో సేవలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ అభిమానుల హక్కైతే హద్దే లేకుండా పోయినా వాళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దీంతో పాటు మరొక మ్యాచే మిగిలింది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ను చూడాలన్నటువంటి ఒక తహదా అయితే వారిలో కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మ్యాచ్ను ఆస్వాదించేందుకైతే ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకుంటా ఉన్నారు. ఫ్యాన్స్ కోలాహలం అయితే ఉప్పల్ స్టేడియం వద్ద కొనసాగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో దాదాపు 4:30కు గేట్లు పనిచేస్తారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, హైదరాబాద్ గెలుస్తాయి ఈరోజు 300 లోడింగ్ ఈరోజు అంతే. అభిమానులంతా కూడా 300 కొడతారు, 300 మ్యాచ్ స్కోర్ అవుతున్నట్టు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉప్పల్ స్టేడియం వద్ద అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్నాం ప్రతి మ్యాచ్లో అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్, క్లాసన్ వాళ్ళంతా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళంతా నిలకడగా బ్యాటింగ్ చేసి వాళ్ళు కొడుతున్నారు. కాబట్టి వాళ్ళపై అభిమానులు భారీగా అంచనాలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా పంజాబ్ సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో पंजाब में कौन अच्छा खेल रहे हैं? अय्यर, प्रभसिमरन, प्रियांश सभी अच्छा खेल रहे हैं। हाँ, आज कौन विन है? श्रेयस खेलेगा आज।
प्रभ सिमरन एंड प्रियांश आर्या। यस 100 से ज्यादा पार्टनरशिप होगी दोनों की।